హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్గురి కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చూసిన శారీస్ వచ్చేసి టిష్యూ చందేరి శారీస్ అండి. ఇవి నేను ఫొటోస్ షేర్ చేశాను గ్రూప్లో. యాక్చువల్గా ఏమవుతుందంటే అందరికీ ఫొటోస్ కన్నా కూడా వీడియో చూస్తే చాలా బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. సో పర్సనల్గా ప్రతి ఒక్కరికి వీడియో పెట్టే బదులు ఇలా వీడియో తీసి పెడదాము, అందరికీ అర్థమవుతుంది అనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఈ శారీస్ వచ్చేసి మనకి పిల్లలకి, ఇంజనీరింగ్ పిల్లలకి మనకి ఫేర్వెల్ పార్టీస్ వస్తున్నాయి కదా అండి. సో దానికోసము సమ్ డిఫరెంట్గా అడుగుతున్నారు అనమాట. క్రష్ అండ్ టిష్యూ శారీస్ అందరూ కడుతున్నారు. సో అందులోనే సమ్ డిఫరెంట్గా కనిపించాలి మేము అనే ఉద్దేశంతో పిల్లలు అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇది వీడియో చేసి చూపించడం జరుగుతుంది. కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా కనపడాలి అనుకుంటే డిఫరెంట్గా కట్టుకోవాలి కదా. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, లైట్ వెయిట్లో ఉండాలి. ఇది మంచిగా వెళ్తున్న ఐటమ్ అండి. మనం చూద్దాం, ఇది ఒకసారి ఓపెన్ చేసి ఎలా వస్తుంది అనేది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పట్టు అండి. మంచి సింపుల్ టిష్యూస్ టాసిల్స్తో వచ్చిన పళ్ళు అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలా మంచి ఫ్లోరల్ డిజైన్, అదే ఫ్లోరల్ కాదు, సమ్ డిఫరెంట్ ప్యాటర్న్తో వచ్చేస్తుందండి. అండ్ సెల్ఫ్ జరీ లైన్స్ అనేది వస్తుంది అనమాట. శారీ అంతా సింపుల్గా షైన్ అవుతూ ఉంటుంది. మనకి లైటింగ్ ఫోకస్ కానీ ఎండకు కానీ వెళ్ళినప్పుడు సింపుల్గా బాగా లైట్తో ఫోకస్ అవుతూ ఉంటుందండి. ఇది మనం చూద్దాం ఒకసారి వేర్ చేసి. ఇది సింగిల్ లేయర్లో చూపిస్తున్నానండి. అస్సలు పల్చగా ఉండదు శారీ, అస్సలు పల్చగా ఉండదండి, సింపుల్గా వస్తుంది శారీ. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది శారీ, ఇలా వచ్చేస్తుంది అవుట్లుక్. ఇది పళ్ళు పట్టండి. పళ్ళు వచ్చేసి మనకి పెద్ద ఎక్కువ డిజైన్ ఏం రాదు, ఇలా రన్నింగే వచ్చేస్తుంది పళ్ళు. సింపుల్ టాసల్స్తో వచ్చేస్తుంది. శారీ అంతా ఇలా వస్తుంది. ఇది ఇప్పుడు ఒకసారి మనము కుచ్చులు పెట్టి చూద్దాము ఎలా ఇది మాట వింటుందా లేదా. టిష్యూ అనేటప్పటికల్లా కొంతమంది భయపడతారండి ఇది మాట వింటుందా లేదా అని. సో అలా కాకుండా ఇది ఎలా ఉంది అనేది తెలుస్తుంది మనకి. శారీ వచ్చి మాత్రం చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. ప్రింట్ వచ్చేసి కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. అండ్ మనకి ఇది మన్నుతుంది కూడా ఫంక్షన్స్కి. అది నేను ఇది ఎందుకు కుచ్చులు పెడుతున్నానంటే కొంతమంది కొత్త వాళ్ళు అడుగుతున్నారనమాట, మేడం ఇది లేస్తుందా కుచ్చుల దగ్గర, ఎలా ఉంటుంది, మాకు ఎలా అర్థమవుతుంది అని. సో అందుకోసమని నన్ను క్లిప్ ఇవ్వండమ్మా. ఇలా పినప్ చేయకుండా ఇలా క్లిప్ పెట్టడం వల్ల ఇలా ఉంటుందండి, పాడైపోకుండా శారీ. అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడే మేము పినప్స్ చేసేస్తే బాగుండదు కదా. సో అందుకోసమని. ఇది వచ్చి బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ ఒకసారి ఎలా వస్తుంది అనేది చూద్దాము. అంటే మీకు కొంచెం డిఫరెంట్గా కరెక్ట్గా తెలియాలి అని నేను తపన పడుతున్నాను. నాకు ఇలా చేయడం ఫస్ట్ టైము. సో మంచిగా రాకపోతే కనుక ఏమీ అనుకోకండి. ఇది అవుట్లుక్ తెలుస్తుందండి. శారీ వచ్చేసి కుర్చీలలో చూసారా ఎంత బాగా వచ్చేసింది. టిష్యూ అయినా సరే మంచిగా నిలబడిందండి. అండ్ విత్ పళ్ళుతోటి మనకి శారీ పేరప్ చేస్తే ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా మనకి సింపుల్గా ప్లెయిన్గా వచ్చేసిందండి. కాంట్రాస్ట్లో శారీ లుక్ వచ్చేసి చాలా బాగుంటుంది మనం వేర్ చేసినప్పుడు. ఈ శారీస్ ఏంటంటే మనం చూసిన దానికన్నా కూడా వేర్ చేసినప్పుడు వాటి లుక్ అనేది తెలుస్తుందండి. ఇవి పేస్టల్ కలర్స్ అండ్ సింపుల్ గోయింగ్ శారీస్ అనమాట. అందరికీ గబుక్కున నచ్చవు, ఎవరైతే డిఫరెంట్గా కావాలి అనుకుంటారో వాళ్ళకి నచ్చుతుందండి ఇది. అండ్ లోపల చూసారు కదా సెల్ఫ్ జరీ అనేది వస్తుంది. మీకు ఇది బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తాను, చూపించడం మర్చిపోయాను ఇందాక. ఇదిగో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి, ఏమీ ఉండదు. బ్యాక్ సైడ్ అంతా చాలా ప్లెయిన్ ఉంటుంది, ఏం కుచ్చుకోవడం అలా అనీజీగా అస్సలు ఉండదండి. అండ్ ఇది ఇప్పుడు మనం ఒకసారి స్టెప్స్ పెట్టుకొని చూద్దాము. మనం స్టెప్స్ పెట్టినట్లయితే శారీ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది, ఇలా వస్తుంది. బాగుంది కదా అండి. అంటే కొంచెం కరెక్ట్గా కట్టలేదు, మీకు కొంచెం అర్థం అవ్వాలి అనే ఇంటెన్షన్ అండి. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చిన వేరే కలర్స్ చూద్దాము. ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1499 ప్లస్ షిప్పింగ్లో ఉందండి. మంచి టిష్యూ చందేరి శారీ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా కుచ్చులు కూడా ఎంత బాగా వచ్చేసాయో, చాలా బాగా వచ్చేసాయి కుచ్చులు. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో వచ్చిన వేరే కలర్ చూద్దాం. ఇప్పుడు ఇది మనం చూస్తుంది వచ్చేసి సెకండ్ కలర్ అండి. ఈ కలర్స్ అన్నీ కూడా చాలా పేస్టల్ షేడ్స్లో వచ్చాయి కాబట్టి కొంచెం ఎగ్జాక్ట్ కలర్స్ చెప్పడం అనేది కష్టంగానే ఉంది నాకు. ఇది వచ్చేసి మనకి బ్రౌనిష్ పీచ్ కలర్లా కనిపిస్తుందండి లైట్గా. మీరు ఇది కలర్ ఎగ్జాక్ట్గా చూస్తున్నారు ఫోన్లో, తెలుస్తుందన్నా సేమ్ వస్తుందా.
కలర్ చూసారు కదా ఎంత స్టైలిష్గా ఉందో, చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి. అండ్ ఈ ప్రింట్ కూడా చూడండి, మీకు సమ్ డిఫరెంట్ ప్రింట్ వచ్చేస్తుంది. అన్ని శారీస్కి వచ్చినట్టుగా కాకుండా, అన్ని ఫ్లోరల్ అది ఇది కాకుండా యూనిక్గా వస్తుందండి ప్రింట్. అండ్ ఇది మీరు పళ్ళుతో చూసినట్లయితే పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది. అండ్ దీన్ని బ్లౌజ్. ఇంకా నేను అన్ని శారీస్ని చూపించట్లేదండి కట్టుకొని, మీకు కూడా బోరింగ్ అవుతుంది అండ్ వీడియో లెంత్ అవుతుంది. సో మీకు అర్థమవుతుంది కాబట్టి నేను అన్ని ఇలా చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది, అర్థమైంది కదా. అండ్ మంచి జరీ లైన్స్ కూడా మీకు తెలుస్తున్నట్టు ఉన్నాయి. ఇలా వస్తుంది ఈ శారీ వచ్చేసి. అండ్ ఇందులో ఇంకా కొన్ని కలర్స్ వచ్చాయండి, ఇప్పుడు ఆ కలర్స్ కూడా షేర్ చేస్తాను. ఈ కలర్ వచ్చేసి చాలా లైట్ షేడ్ అండి, లైట్ షేడ్ ఆఫ్ ద బ్రౌన్. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం డార్క్ ఉంది, ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఇంకో కలర్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి గ్రే షేడ్ అండి, గ్రే షేడ్ వస్తుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్గా వచ్చాయన్నమాట కలర్స్. ఎగ్జాక్ట్గా చెప్పడానికి కొంచెం డార్క్ కలర్స్ అయితే మనం చెప్పొచ్చు, కానీ లైట్ షేడ్స్ని చెప్పాలి అంటే కొంచెం కష్టం అవుతుంది మనకి. ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ బ్లూ షేడ్ అని అనిపిస్తుందండి. వన్ టైప్ ఆఫ్ బ్లూ, సేమ్ తెలుస్తుందా? వన్ టైప్ ఆఫ్ లైట్ గ్రీన్ ఆర్ లైట్ బ్లూ షేడ్ అండి, తెలుస్తుందండి శారీ కలర్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూస్తున్నారు మీరు ఫోన్లో అయితే కనుక. చాలా బాగా వచ్చేసిందండి ఈ శారీ కలర్ కూడా. ఇక్కడ కూడా కలర్స్ అనేది కొంచెం మారుతున్నాయి, అన్నిటికీ సేమ్ రావట్లేదు, కొంచెంగా చేంజ్ అనేది అవుతుంది, అది కూడా మీరు గమనించండి. శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఇది పళ్ళు పార్ట్, పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ డార్క్ మనకి డార్క్ గ్రే షేడ్ అనేది చూస్తున్నాం మనము. లైట్ అండ్ డార్క్ షేడ్స్ అండి ఇవి. కలర్స్ కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది చెప్పడం, మీకు ఎగ్జాక్ట్గా నేను కన్వే చేయలేకపోతున్నాను. బట్ మీరు ఏదైతే చూస్తున్నారో అది ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు. సో సారీ ఫర్ దట్, మీకు కలర్స్ నేమ్స్ అనేది చెప్పడం కొంచెం కష్టం అవుతుంది నాకు, ఎందుకంటే ఇవన్నీ చాలా లైట్ అండ్ పేస్టల్ షేడ్స్ అనమాట. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా, అవుట్లుక్ ఇలా వస్తుంది.